శ్రీ విష్ణు గారితో మీ రిలేషన్ ఏంటంటే ఆ సాంగ్ లాంచ్ ఏదైతే ఉందో ఆ నలంద ఏంటది స్లిప్స్ ఏంటి అసలు దాని బ్యాక్ స్టోరీ ఏంటి అసలు అది? అంటే నలంద గంగూర్లో ఇంటర్మీడియట్లో మేము ఒకే కాలేజ్ బేసికల్లీ. శ్రీ విష్ణు గారు మీరు క్లాస్మేట్, కాలేజ్ మేట్. ఒకే సెక్షన్స్ ఉండే అక్కడ. బ్రిలియంట్స్ వీళ్ళు ఎంసెట్ ర్యాంక్ కొడతారు, ఓకే కొంతమంది వీళ్ళందరూ ఆడుకుంటారు, ఇలా గ్యాంగ్ ఉండేది. ఓకే. సో నేను బ్రిలియంట్ గ్యాంగ్ అనమాట, నేను కొడతాను. వీళ్ళు ఎక్స్ట్రా బ్రిలియంట్ వీళ్ళు. ఓహో సో మేము స్టేజ్ మీద కలిసి డాన్స్ చేసేవాళ్ళం. ఈవెంట్ ఉండేది, యాన్యువల్ ఈవెంట్ అలాగా. ఓకే. సో అప్పుడు నాకు మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ నేను గుర్తుండిపోయింది అనమాట. అంటే బేసికలీ విజయవాడ అంటే ఉంటే చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, లేదా బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు. అవును. ఇద్దరి మధ్యలో ఒక యుద్ధం ఉంటుంది. వాళ్ళ మధ్యలో వెంకటేష్ ఫ్యాన్ ఒకడు ఉండేవాడు, అది శ్రీ శ్రీకృష్ణ గారు. అంటే ఎలా ఉండేదంటే నువ్వు నా ఇచ్చో సినిమా మార్నింగ్ షో స్టార్ట్ అయితే మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో చూసి వచ్చేవాడు. 4 షోలు ఒకే రోజు. నైట్ వచ్చేదంటే 12ంటికి, అంటే సినిమా బాగుంది 4 షోలు చూసి వచ్చాను. 4 షోలు. అప్పుడు వీడు ఎక్కడో నాకు ఈ సినిమా ఫీల్డ్లో తగులుతాడు అంటే అప్పుడు నాకు సినిమా ఇంట్రెస్ట్ ఉంది. ఎంత 4 షోలు చూస్తున్నాడంటే ఇతను కంపల్సరీ సినిమాల్లోకి వస్తాడు అన్న పేరు గుర్తుపెట్టుకున్నా. సో అట్లా మీ తర్వాత జర్నీస్ వేరే అయిపోయినాయి. ఐ డిడ్ బీటెక్, ఈ డిడ్ బీబీఎం. అలా టాప్ హీరో, వెరీ మంచి మార్కెట్ ఉన్న హీరో, వెరీ సక్సెస్ఫుల్ మ్యాన్, వెరీ గుడ్ హార్టెడ్ పర్సన్. ఓకే. సో వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్. లోపలికి రా చెప్తా.